వరంగల్ వరంగల్ సిటీ. ఉద్యమ నాయకుడు కేసీఆర్కి అండదండలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు చాలా కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. జీవితాంతం పార్టీ కోసమే కష్టపడ్డాడు. ఆయన లేని లోటు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు చాలా నష్టం జరిగింది. కేసీఆర్ అండదండలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాడు బాపు కేసీఆర్. ఏమైనా భరోసా ఇచ్చిండు? ఇప్పుడు భరోసా ఇచ్చిండు, నిన్ననే ప్రకటించిండు. 2,25,00,000 రూపాయలు పెద్ది అన్న కుటుంబానికి 2 కోట్లు, వాళ్ళ తల్లి గారికి 25,00,000 రూపాయలు ప్రకటించిండు. ఈరోజు వచ్చి వాళ్ళకు అవన్నీ చెక్కులు అవన్నీ ఇస్తారని చెప్పి మాకు చాలా సంతోషం ఉన్నది. బాపుని కలవడానికి నల్లబెల్లికి వచ్చాము. ఇంకేమైనా భరోసాలు ఇస్తారని అనుకుంటున్నారా? ఫ్యూచర్లో ఇస్తాడు. రాజకీయాలకు అది ఇంకా చెప్పలేము, చూసి మరి. ఎందుకంటే ఆమె ఇప్పుడు కొంచెం డిస్ప్రెషన్లో ఉన్నది కాబట్టి చేస్తుందో చేయలేదు తెలియదు, చూసినాక చెప్తారు. భరోసా ఉందా? ఉన్నది కంపల్సరీ. కార్యకర్తలను కాపాడుకునే దేవుడు బాపు కేసీఆర్. నా 2019లో నాకు కరోనా వచ్చింది. కరోనా వస్తే తెలంగాణ రాష్ట్రంలో నా ఒక్కనికే డబ్బులు వచ్చినాయి. మన కేటీఆర్ గారు దగ్గరుండి యశోద హాస్పిటల్లో సీట్ మన బెడ్ ఇప్పించిండు. ప్రతిరోజు కనుక్కొని తర్వాత 50,000 రూపాయలు చెక్కు పంపించిండు పోచంపల్లి సీనన్న ద్వారా. అది మాకు భరోసా. ఆ జీవితాన్ని నేను వచ్చే వరకు బాపు కేసీఆర్ను వదిలా. నాకు 62 సంవత్సరాలు. ఇప్పుడు జీవితంలో నా ఆశయం బాపు కేసీఆర్ని కలవడం, అంతే అంతే. నల్లవెల్లి అన్న ఇక్కడ మాది. సుదర్శన్ రెడ్డి మా దోస్తు. నెక్కర్లు వేసుకున్న కంచాలు మేము కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాం, ఆడినాం, పాడినాం. యువజ్యోతి యూత్ క్లబ్లో ఆయన ప్రెసిడెంటు. మేమంతా కూడా ఒక సైన్యం లెక్క పనిచేసినాం. ఇక్కడ నల్లవెల్లిలో అభివృద్ధి అనేది పెద్ద యువజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షుని నుండే మొదలైంది. అప్పుడుండే ఎంసీపీ పార్టీ ప్రభావం ఉండే, అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంసీపీ పార్టీ ప్రభావం ఉండే. ఆ తర్వాత మాస్ లీడర్గా ఒక ఎదిగినటువంటి పెద్ది మా స్నేహితులను చెప్పుకోవడంలో మేము గర్వపడుతున్నాం. మంచి ఒక మంత్రిగా చూద్దామని ఎంతో ఆశపడ్డాం. ఆయనే ఆ తరుణంలోనే మరణించడం అనేది మాకు దుఃఖం, అంటే ఆపుకోలేకపోతున్నామన్నా. వాస్తవం చెప్పాలంటే పెద్దన్న ఆశయాలను మేము సాధిస్తాం. పెద్దన్న లేడని మేము అసలే బాధపడతలేము. ఎందుకంటే మా గుండెల్లో ఉన్నాడు, మా ఆటల్లో ఉన్నాడు, మా పాటల్లో ఉన్నాడు. మేము సుధన్న ఆశయాలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని అసలే వదలం, ఆయన జెండాను అసలే వీడం. పెద్ద స్వప్నక్క మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తుంది. మేము మళ్ళీ కూడా ఊపిరి మళ్ళీ పీల్చుకుంటాం. మా పెద్ద ఆశయాలను మేము సాధిస్తాం. అమరుడవైనావా మా పెద్ది సుధన్నా, హసువులు బాసినవా మా పెద్ది సుధన్నా, నీ మరణం మరచిపోము, నీ ఆశయం వీడిపోము, తుది కంట పోరు చేస్తాం, నువ్వెత్తిన జెండా ఎన్నడు దించం. అమరుడవైనావా మా పెద్ది సుధన్నా, హసువులు బాసినవా మా పెద్ది సుధన్నా. జోహార్ పెద్దన్నా, జోహార్ పెద్దన్నా. సాధిస్తాం సుధన్న ఆశయాలను, సాధిస్తాం సుధన్న ఆశయాలను. జోహార్ పెద్ది సుధన్న. అన్న ఒక్క నిమిషం. అన్న మరణించిన కాడి నుండి మేము దుఃఖంలో ఉన్నాం. ఇక్కడ ఈ నర్సంపేటే కాకుండా అన్ని తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శోక సముద్రంలో ఉన్న సందర్భంగా కొంతమంది మరి ప్రత్యర్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పెద్ద వాళ్ళ కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అది మంచిది కాదు. ఎందుకు అనంటే మేము యుద్ధం చేసినాం, యుద్ధంలో గెలిచినాం, మేము పోరాటం చేసినాం, గాయాలైనాయి, ప్రాణాలు ఎన్నో పోయినాయి. మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే పెద్ద కుటుంబం మీద ఎవరైనా ఎలాంటి చెడు మాటలు మాట్లాడినా మరి మేము మానవ బాంబులమయ్యే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడండి. ఇంకా నుండి ఎవరైనా చాటుకు ఇలాంటి ప్రేలాపన చేస్తే పెద్ద కుటుంబం మీద ఖబర్దార్. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ స్థాయిలో ఉండొచ్చు, ఏ హోదాలో ఉండొచ్చు,
ఖబర్దార్ మేము మాత్రం చెప్తున్నాం, మా ఆశయాలు మా పెద్దన్న మా వెంటే ఉంటాడు, మా హృదయంలో ఉంటాడు, మా బ్లడ్లో ఉన్నాడు. ఈ గడ్డ మీద ఆయన అటువంటి ఉద్యమకారుడు మళ్ళీ పుడతాడు అని మేము మాత్రం అనుకోవడం లేదు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. మా ఊపిరి ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, గులాబీ జెండా నెత్తుతాం. జై తెలంగాణ. జై